నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను. అందరినీ కాదు, కొంతమంది మాత్రమే. మీరు ఎవరైనా సరే చుట్టాలింటికి కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళాలని వెళ్ళినప్పుడు కానీ వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు, తప్పక వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ముందే డిసైడ్ అవ్వండి. అక్కడ మీరు ఆ ఇంట్లో ఉండగలరా, ఉండలేరా, ఇముడ్చుకోగలరా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత రిలేటివ్స్ ముందు, ఓ మా ఇంట్లో ఇది ఉంది, మీ ఇంట్లో ఇది లేదా, అడ్జస్ట్ కాలేకపోతున్నాను, మా ఇంట్లో అది ఉంది, ఇది లేదా, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, అయ్యో మీ డోర్ ఇలా ఉందా, మీ వాష్రూమ్ ఇలా ఉందా, ఇలా ఉందా, మా ఇల్లు, మా బెడ్ ఎలా ఉంటే నిద్ర పడుతుంది, ఎలా ఉంటే ఉంటుందని అలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ మాత్రం, కబుర్లు మాత్రం ఆ ఇంటికి వెళ్ళి మాత్రం చెప్పొద్దు. అలా కూడా అనొద్దు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు, కష్టపడేంత తత్వం ఇచ్చాడు, నీకు అన్ని సమకూర్చాడు, దానికి సంతోషించండి. వాళ్ళకి లేదు అనని పుల్ల పొడిచి మాత్రం చెప్పొద్దు. పిల్లలకి తెలీదు, వాళ్ళు మీ ఇంట్లో ఏంటి లగ్జరీకి అలవాటు పడిపోయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది లేనప్పుడు, అది లేదా అని పేచి పెట్టినప్పుడు దాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పండి, కన్వే చేయండి. మంచిగా ఒక ప్రేమగా దాన్ని చెప్పే విధంలో చెప్పాలి తప్ప ఉండదురా వా ఇంట్లో ఇది ఉండదు అది ఉండదు అని వాళ్ళ ముందు మాత్రం పిచ్చి పిచ్చి కబుర్లు మాత్రం చెప్పొద్దు. వయసులో వచ్చినాయి కానీ బుర్రలు మాత్రం అసలు ఎవరికి ఎదగడం లేదు. సో అలా కించపరచకండి. దేవుడు ఎంతవరకు ఎవరిని ఆశీర్వదించాడో అంతవరకు ఆశీర్వదిస్తాడు. చేతనైతే హైజీన్గా లేకపోతే ఇలా ఉండమని చెప్పండి, అంతేగాని మీరు వెళ్ళి అడ్జస్ట్ కావట్లేదు రిచ్ కబుర్లు మాత్రం చెప్పొద్దు ఎవరి దగ్గర.